श्याम सुंदर मदन मोहन राधे गोपाल, श्याम सुंदर मदन मोहन राधे गोपाल, राधे गोपाल, राधे गोपाल, राधे गोविंद भजो 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 राधे गोपाल, शंख चक्र गदा पद्म राधे गोपाल, शंख चक्र गदा पद्म राधे गोपाल, राधे गोपाल, राधे गोपाल, राधे गोविंद भजो 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 राधे गोपाल, श्याम सुंदर मदन मोहन राधे गोपाल, श्याम सुंदर मदन मोहन राधे गोपाल, राधे गोपाल, राधे गोपाल, राधे गोविंद भजो 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 राधे गोपाल, नील मेघ श्याम कृष्ण राधे गोपाल, नील मेघ श्याम कृष्ण राधे गोपाल, राधे गोपाल, राधे गोपाल, राधे गोविंद भजो 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 राधे गोपाल, श्याम सुंदर मदन मोहन राधे गोपाल, श्याम सुंदर मदन मोहन राधे गोपाल, राधे गोपाल, राधे गोपाल, राधे गोविंद भजो 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 राधे गोपाल। सदा शिव समारंभाम् शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्ताम् वंदे गुरु परंपराम्, वंदे
సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తత్వబోధ శ్రీ శంకర భగవత్పాదుల వారి తత్వబోధ అనేటువంటి గ్రంథం మీద ప్రవచనాల్ని ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నాం. శంకరాచార్యుల వారి ప్రకరణ గ్రంథాల్లో ఈ తత్వబోధ అనేటువంటి గ్రంథం చాలా చిన్నది. ఈ తత్వబోధ ఒక శాస్త్ర గ్రంథం కాదు, ఇది ప్రకరణ గ్రంథం. శాస్త్ర గ్రంథానికి ప్రకరణ గ్రంథానికి ఏమిటి తేడా? భగవద్గీత, ఉపనిషత్తులు, షట్శాస్త్రాలు, స్మృతులు, శృతులు ఇవన్నీ కూడా శాస్త్ర గ్రంథాలు. ఈ శాస్త్ర గ్రంథాలని సులభంగా అర్థం చేసుకోవటానికి వీలుగా శాస్త్రాల్లో ఉన్నటువంటి సాంకేతిక పదాలని నిర్వచించటానికి మహాత్ముల చేత అనేక గ్రంథాలు రచింపబడ్డాయి. ఆ రచింపబడినటువంటి గ్రంథాలే ప్రకరణ గ్రంథాలు. ఎందరో మహాత్ములు అనేకమైనటువంటి ప్రకరణ గ్రంథాలని వ్రాయటం జరిగింది. తత్వబోధ, ఆత్మబోధ, భజగోవిందం, వివేక చూడమణి, వేదాంత పంచదశి, ఆత్మవిద్యా విలాసం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రకరణ గ్రంథాలు మనకి అనేక మంది మహాత్ములైనటువంటి వారు రచించటం, మనకి ప్రసాదించడం జరిగింది. అయితే ఇందులో శంకరాచార్యుల వారు రాసినటువంటి ప్రకరణ గ్రంథాలే చాలా ఉన్నాయి. శంకరాచార్యుల వారు రాసినటువంటి ఈ ప్రకరణ గ్రంథాల్లో చాలా చిన్నది ఈ తత్వబోధ. చిన్నది మాత్రమే కాదు, ఇది వివేక చూడమణి లాంటి ఒక ప్రౌఢ గ్రంథం కాదు. ఇది ఒక ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని అందించే సామాన్య గ్రంథం. వేదాంత విషయాల్లో చెప్పబడినటువంటి ఆధ్యాత్మిక విషయాల్ని చక్కగా మనం అవగాహన చేసుకోవాలంటే ఇందులో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాన్ని ముందు బాగా అవగాహన చేసుకోవాలి. అంటే ఈ తత్వబోధని ఎవరైతే పూర్తిగా చక్కగా అవగాహన చేసుకుంటారో, ఇందులో పదాల యొక్క అసలైనటువంటి అర్థాలని, భావాల్ని నిత్యము నిరంతరము ఎవరైతే వారి యొక్క బుద్ధిలో నిలుపుకోగలుగుతారో అటువంటి వాళ్ళు ఎంతటి గొప్ప వేదాంతి గ్రంథాన్నైనా అవలీలగా అర్థం చేసుకుంటారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. భగవద్గీతలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ఆ శ్లోకాల్లో ఉన్నటువంటి సౌందర్యాన్ని మనం గనక ఆస్వాదించాలి అని అంటే ముందుగా ఈ తత్వబోధ యొక్క జ్ఞానం మనకి ఎంతో అవసరం అని వేరే చెప్పాల్సినటువంటి పని లేదు. మనం ఎంతో ప్రయాసతో, ఎంతో ఖర్చు పెట్టుకొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలని తిరుపతి ప్రయాణమై వెళ్తుంటాం. అయితే తిరుపతి చేరిన తర్వాత, ఆ తిరుమల కొండ మీదకి ఎక్కిన తర్వాత వెంటనే మనం వెంకటేశ్వర స్వామిని దర్శించకూడదు. ముందుగా వరాహస్వామిని దర్శించాలి, ఆ తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శించాలి. అప్పుడే మనకి ఈ దర్శన ఫలం, భగవద్దర్శన ఫలం, ఈ యాత్రా ఫలం మనకి లభిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎలాగైతే వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ముందు ఈ వరాహస్వామిని దర్శించాలనో అలాగే భగవద్గీత లాంటి ప్రౌఢ గ్రంథాలు, శాస్త్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే, అవగాహన చేసుకోవాలంటే
వాటిని మనం జీవితంలో ఆచరణలోకి తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ ప్రకరణ గ్రంథాలని, అందులో ప్రధానంగా ఈ తత్వబోధని తెలుసుకొని తీరవలసిందే. తత్వబోధకు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటనంటే ఇందులో కేవలం సాంకేతిక పదాల యొక్క అర్థాన్ని విడమర్చి చెప్పడమే కాకుండా అసలు వేదాంత తత్వాన్ని కూడా ఎంతో క్లుప్తంగా, చక్కగా, తేలికగా అర్థమయ్యేటువంటి విధంగా వివరించడం ఇందులో ఉన్నటువంటి విశేషం. అంటే కేవలం ఒక డిక్షనరీ లాగా ప్రారంభించి గొప్ప వేదాంత సత్యాల్ని మనకి తెలియజేస్తూ ఒక వేదాంత శాస్త్రంగా పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలియజెప్పే ఒక ఉపనిషత్తులాగా దీనిని ముగించడం జరిగింది. ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించాలనుకున్నటువంటి వాళ్ళు, ఇప్పుడిప్పుడే ప్రవేశించినటువంటి వాళ్ళకి, ఇంతకుముందే ప్రవేశించి కాస్తో కోస్తో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగించేటువంటి ప్రకరణ గ్రంథం ఈ తత్వబోధ. దీనిలో మరొక ప్రత్యేకత కూడా ఉంది. మనకి 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం అని. ఈ 4 వేదాల్లో కూడా 4 మహావాక్యాలు ఉన్నాయి. ఈ 4 మహావాక్యాలు మనకి ఏం చెబుతున్నాయి అంటే జీవుడు దేవుడే. నేను జీవుణ్ణి అని అనుకుంటున్నావు. ఆ జీవుణ్ణి అనుకునేటువంటి నీవు జీవుడివి కాదయ్యా, నువ్వు దేవుడివే, నువ్వు పరమాత్మవే అని తెలియజెప్పటమే ఈ మహావాక్యాల యొక్క భావము, ఉద్దేశం. అంటే పరమాత్మ అంటే ఎక్కడో ఉన్నాడని, మనం పరమాత్మ కంటే వేరుగా ఇక్కడ ఉన్నామని, ఆ పరమాత్మకి మనకి పెట్టుకుంటే సంబంధం ఉంది, లేకపోతే లేదని అనుకునేటువంటి అజ్ఞానం సరైంది కాదు. నిజంగా పరమాత్మ అంటే ఆయన కంటే రెండవ వాళ్ళు ఎవరు లేరు గనక ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము కూడా, ఈ లోకంతో సహా అన్నీ కూడా పరమాత్మ స్వరూపమే. కనుక నేను జీవుణ్ణి, నేను మానవుణ్ణి, నేను సామాన్యుణ్ణి, నేను అలాంటి వాడిని, ఇలాంటి వాడిని అనుకునేటువంటి మనం ఇదంతా కూడా మన యొక్క యథార్థ స్వరూపాన్ని కాదు అనుకుంటున్నది. మన యొక్క బాహ్యమైనటువంటి దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటిని గురించి అనుకుంటున్నాం. కానీ మన యథార్థ స్వరూపం ఏమిటంటే అది పరమాత్మే. కాబట్టి నీవు పరమాత్మవే అని తెలియజెప్పటమే ఈ మహావాక్యాల యొక్క ఉద్దేశం. అసలు వేదాల యొక్క ఉద్దేశం కూడా అదే. ఆ వేదాల ఉద్దేశాన్నే ఒక్కొక్క మహావాక్యం ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి వేదాంతం యొక్క పరాకాష్ఠ ఇదే. నేను జీవుణ్ణి కాదు, నేను పరమాత్మనే అని అనుభవపూర్వకంగా గ్రహించి ఆ పరమాత్మగా శాశ్వత ఆనంద స్వరూపంగా ఉండిపోవటమే ఈ వేదాంతం యొక్క పరాకాష్ఠ. ఈ విషయాన్నే ఈ 4 మహావాక్యాలు కూడా మనకి తెలియజేస్తున్నాయి. ఋగ్వేదంలో ఐతరేయ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో ఒక మహావాక్యం ఉంది, అది ప్రజ్ఞానం బ్రహ్మ అని. యజుర్వేదంలో బృహదారణ్యకోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో చెప్పబడినటువంటి మహావాక్యం అహం బ్రహ్మాస్మి. సామవేదంలో ఛాందోగ్యోపనిషత్తు అనే ఉపనిషత్తు ఉంది. దానిలో చెప్పబడినటువంటి మహావాక్యం తత్వమసి అని. అధర్వేదంలో మాండుక్యోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉంది. అందులో చెప్పబడినటువంటి మహావాక్యం అయమాత్మ బ్రహ్మ అని. నిజంగా ఈ 4 వాక్యాల యొక్క అర్థము కూడా ఒక్కటే. మరైతే 4 ఎందుకు ఉన్నాయండి? తత్వమసి అనేటువంటి మహావాక్యం, దీన్ని ఉపదేశ వాక్యం అంటారు. అంటే గురువు శిష్యుడికి ఉపదేశిస్తాడు. ఏమని? తత్వమసి. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. అది నీవే అయి ఉన్నావు అంటే ఆ పరమాత్మ నీవే అయి ఉన్నావు అని తెలియజేయటమే ఈ తత్వమసి యొక్క అర్థం. దీన్ని ఉపదేశ వాక్యం అంటారు, గురువు శిష్యుడికి ఉపదేశించేది గనక. ఆ తర్వాత శిష్యుడు సాధన చేయాలి, విచారణ చేయాలి. నేను పరమాత్మని ఎలా అవుతాను, పరమాత్మ నేను ఒకటెట్లా అవుతాము అనేటువంటి విచారణ చేయాలి.
ఆ విచారణ చేసినప్పుడు లక్షణ వాక్యాలను ఉన్నాయి. దాన్నే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఏమిటి ప్రజ్ఞానం అని అంటే? జ్ఞానం అంటే మనకు తెలుసు. జ్ఞానం అంటే ఇది మంచని, ఇది చెడని, ఇది ఫలానా వస్తువని, ఇది కాదని మన యొక్క మనస్సుకి మన యొక్క బుద్ధికి తోచేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇదంతా మన బుద్ధిలో ఉన్నటువంటి తెలివి ఏదైతే ఉందో అదిగో దాన్ని జ్ఞానం అంటాం. ఇదంతా లౌకికమైనటువంటి విషయాలకి సంబంధించినటువంటిది. కానీ ప్రజ్ఞానం అంటే ఏమిటంటే ఏదైతే ఈ జ్ఞానం ఉందో ఈ జ్ఞానాన్ని కూడా గ్రహించేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది. ఈ లౌకికమైనటువంటి వస్తువుల్ని కానీ ఈ ప్రపంచాన్ని కానీ ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని కానీ వీటి యొక్క తెలివితేటల్ని కానీ వీటి యొక్క విధుల్ని కానీ సర్వాన్ని కూడా అలా కేవలంగా ఉండి సాక్షిగా ఉండి గమనించేటువంటి జ్ఞానం తెలివి ఏదైతే ఉందో దాన్ని ప్రజ్ఞానం అన్నారు. అదే కేవల సాక్షి. ఆ ప్రజ్ఞానం ఎవరో కాదు, అది బ్రహ్మమే, అది పరమాత్మే అని తెలియజెప్పటం. ఇది లక్షణ వాక్యం. అలాగనే అయమాత్మ బ్రహ్మ, అయం ఆత్మ, ఈ ఆత్మ బ్రహ్మమే అని చెప్పేది అధర్వవేదంలో ఉన్నటువంటి మాండుక్యోపనిషత్తు చెప్తుంది. ఈ ఆత్మ బ్రహ్మమే అని అంటే మనం ఈ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా నేను కాదు నేను కాదు నేను కాదని తీసేసుకుంటూ మరి వీటన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే నేను తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి నేను ఆత్మాని గ్రహించి ఆ ఆత్మ ఏదైతే ఉందో ఇది అంతటా ఉన్నటువంటి పరమాత్మే కాబట్టి ఈ ఆత్మ ఆ పరమాత్మే అనేటువంటి భావన మన విచారణ ద్వారా రావాలి. అలా వచ్చినప్పుడు అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మ ఆత్మను అనుకునేటువంటి నేను అంటే ఈ ఆత్మ బ్రహ్మమే అని. అయితే ఈ విచారణ బాగా సాగితే అనుభవం వస్తుంది. అనుభవం వచ్చినప్పుడు పలికేటువంటి పలుకు అనుభవవాక్యం అంటారు. దాన్నే అహం బ్రహ్మాస్మి. అహం అంటే నేను, బ్రహ్మ అంటే పరమాత్మ, అస్మి అంటే అయి ఉన్నాను. నేను పరమాత్మనే అయి ఉన్నాను. ఇప్పటికీ సందేహం అనేటువంటిది ఏమీ లేకుండా సాధకుడు సిద్ధుడవుతాడు. ఏంటి అహం బ్రహ్మాస్మి? ఇంతవరకు కూడా అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మమే అనుకున్నాడు. ఈ ఆత్మ అంటే నేనే ఈ ఆత్మని కనుక నేను బ్రహ్మాన్ని. ఆత్మ బ్రహ్మము గనక ఆత్మ అంటే నేనే గనక నేను బ్రహ్మాన్ని కనుక నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభవం వచ్చినప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన అనేటువంటి శబ్దం ఆ లోపల నుంచి అలా ఆంతరంగికంగా వినిపిస్తుంది. దీన్నే మనం జీవ బ్రహ్మైక్య స్థితి అని అంటారు. అంటే జీవుడు బ్రహ్మముతో ఏకమయ్యేటువంటి స్థితిని జీవ బ్రహ్మైక్య స్థితి, ఏకత్వ స్థితి. ఉన్నదంతా ఒక్కటే ఏకత్వం. ఆ ఏకత్వాన్ని తెలియజేసేటువంటివే ఈ 4 మహావాక్యాలు. ఈ మహావాక్యాలను అవగాహన చేసుకోవటం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఈ వాక్యాల యొక్క పై అర్థాలను కనుక చూసుకుంటే అంటే వాటినే వాచ్యార్థాలు అంటారు. ఆ పై వాచ్యార్థాలను కనుక చూసుకున్నట్లయితే మనకేమీ ప్రయోజనం కలగదు, అసలు విషయం మనకేం అర్థం కాదు. కనుక వాటి యొక్క లక్ష్యార్థాలని ఉద్దేశించిన అర్థాలని అంటే మహర్షులైనటువంటి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ పదాలను ఇక్కడ ప్రయోగించారో ఆ ఉద్దేశించినటువంటి అర్థాలని లక్ష్యార్థాలని మనం గ్రహించాలి. ఎప్పుడైతే అలా గ్రహించామో అప్పుడే మనం అనుభవంలోకి తెచ్చుకోవడానికి వీలవుద్ది. అప్పటిదాకా మన అనుభవానికి రాదు. కనుక ఇలా మనం ఈ వాక్యాల యొక్క లక్ష్యార్థాలను తెలుసుకోవాలన్నా తెలుసుకున్నటువంటి విషయాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలన్నా సద్గురువుల యొక్క ఉపదేశం ఉండాలి, సద్గురువుల యొక్క సహకారం ఉండాలి, సద్గురువుల్ని ఆశ్రయించాలి, వాళ్ళని సేవించాలి, అలా వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఎవరైతే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ అనుభవం అనేటువంటిది సాధ్యమవుతుంది. మిగిలినటువంటి వాళ్ళకి సాధ్యం కాదు. అయితే ఎందుకు ఇలా తెలుసుకొని అనుభవంలోకి తెచ్చుకోవాలి? నేను పరమాత్మని అనే అనుభవంలోకి అనుభవాన్ని పొందాల్సినటువంటి అవసరం ఏమిటనంటే అలా ఎవరైతే
నేను పరమాత్మను, అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవాన్ని పొందుతారో అలాంటి వాళ్ళే అందరిలోనూ, అన్నింటిలోనూ, తనలోనూ ఉన్నటువంటి ఆ పరమాత్మను తెలుసుకొని తాను ఆ పరమాత్మనేనని గ్రహించి జీవన్ముక్తుడవుతాడు. అదే మోక్షం, అదే శాశ్వత ఆనందం. అటువంటి స్థితిని కలిగించడం కోసమే ఈ 4 మహావాక్యాల్లో ఒకటైనటువంటి ఈ తత్వమసి మహావాక్యం యొక్క అర్థాన్ని సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేటట్టుగా ఇక్కడ తెలియజేయటం జరిగింది శంకరాచార్యుల వారు. ఇది ఈ గ్రంథం యొక్క విశిష్టత. అటువంటి ఈ తత్వబోధ గ్రంథాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటువంటి జిజ్ఞాసువులు, సాధకులైనటువంటి వాళ్ళకి అందరికీ అందించినటువంటి ఘనత ఆచార్య శంకర భగవత్పాదుల వారిది. శంకరాచార్యుల వారు ఎంతటి మహామేధావో, ఎటువంటి జ్ఞాన సంపన్నుడో ఆయన యొక్క చరిత్రను సూక్ష్మంగా మనం గనక గ్రహించినట్లయితే అర్థమవుతుంది. మన దేశంలో సిద్ధాంత ప్రవక్తలైనటువంటి ఆచార్యులు 3 ఉన్నారు. వాళ్ళే శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసినటువంటి వారు శంకరాచార్యుల వారు. ఈయన 7వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఇక రెండవ వారు విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసినటువంటి వారు రామానుజాచార్యుల వారు. ఆయన 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఆయన. ఇక మూడవ వారు ద్వైత సిద్ధాంతాన్ని లోకంలో ప్రచారం చేసినటువంటి ఆయన మధ్వాచార్యులు. ఈయన 15వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఆయన. ఈ 3 కూడా ప్రముఖమైనటువంటి ఆచార్యులు, మత ప్రవక్తలు. శంకరాచార్యుల వారు మహామేధావి, ఆయన కవి, తత్వవేత్త, గొప్ప వాదనా పటిమ కలిగినటువంటి జ్ఞానస్వరూపుడు. ఆయన కేరళ రాష్ట్రంలో కాలడి అనేటువంటి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి మహాపండితుడైనటువంటి శివగురుడు, తల్లి ఆర్యాంబ. ఆయన జన్మించినటువంటి 1 సంవత్సరానికే సంస్కారయుతంగా మాట్లాడటం, స్వంత భాషని చక్కగా తెలుసుకోవటం జరిగింది. 1 సంవత్సరానికి. 2వ ఏట అనేకమైనటువంటి భాషలు చదవటం, వ్రాయటం. 3వ ఏట కావ్యాలు, నాటకాలు, పురాణాలు మొదలైనటువంటి గ్రంథాలన్నీ స్వయంగా చదివి తెలుసుకోవటం అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆయన ఏకసంతాగ్రాహి. ఒక్కసారి గనక వింటే, ఒక్కసారి గనక చదివితే ఆయన మనస్సులో ముద్ర పడిపోతుంది. అటువంటి అద్భుతమైనటువంటి మేధాశక్తి కలిగినటువంటి ఆయన. ఆయన సమస్తమైనటువంటి విద్యల్ని కూడా అవలీలగా తెలుసుకుంటూ పాఠాలు చెప్పేటువంటి గురువుల యొక్క తప్పుల్ని కూడా దిద్దుతూ ఉండేవాడట. 5 సంవత్సరాల వయస్సులో పండితులతో శాస్త్ర చర్చలు జరిపాడు. అతడి యొక్క అపూర్వమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలకి పండితులు, కవులు అందరూ కూడా ఆశ్చర్యం చెందుతూ ఉంటారట. అయితే దురదృష్టవశాత్తు చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. ఆయనకి 7వ సంవత్సరం వచ్చేటప్పటికి శంకరాచార్యుల వారు సన్యసించాలనేటువంటి కోరిక కలిగింది ఆయనకి. ఆ కోరికని తల్లికి తెలియజేశాడు. కానీ తల్లి అంగీకరించలా. ఎందుకంటే భర్తను కోల్పోయినటువంటి ఆమె కుమారుడిని చూసుకొని సంతోషంగా కాలం గడుపుతూ ఉంది. ఇప్పుడు కుమారుడు కూడా సన్యాసం తీసుకొని వెళ్ళిపోతానంటే ఆమె ఎలా అంగీకరిస్తుంది? అందుకే ఆమె అంగీకరించలా. అయితే ఒకనాడు నదిలో స్నానం చేస్తున్నాడు శంకరాచార్యులు ఆ 7 సంవత్సరాల వయస్సులో. అలా స్నానం చేస్తుండగా ఒక మొసలి ఆయన కాలు పట్టుకొని లోపలికి లాగుతూ ఉంది. దాంతో శంకరుడు పెద్దగా కేక పెట్టాడు. తల్లి పరిగెత్తుకుంటా వచ్చింది. కుమారుణ్ణి రక్షించమని అటు ఇటు పరుగులు తీస్తూ ఆక్రోశిస్తూ అందరినీ పిలుస్తూ ఉంది. అందరూ చూస్తున్నారే కానీ ఎవరు కూడా భయంతో ముందుకు రావట్లా. అప్పుడు శంకరుడు తల్లితో అంటున్నాడు, అమ్మా, నాకు లోపల నుంచి ఏవో మాటలు వినపడతా ఉన్నాయి. బహుశా మొసలే మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉంది. అదేమిటంటే, నేను కనుక సన్యాసం కనుక తీసుకుంటే నన్ను విడిచిపెడుతుందట. కాబట్టి సన్యసించడానికి నాకు అనుమతి ఇవ్వు అని ప్రార్థించాడు. దానితో తల్లి అనుకుంది,
పిల్లవాడు బ్రతుకుంటే చాలు, సన్యాసిగానైనా సరే ఆయన ప్రాణంతో ఉంటాడు కదా, అదే చాలు అని అనుకొని సరేనని ఆమె అంగీకరించింది. దాంతో మొసలి పట్టు విడిచిపెట్టేసింది. అప్పుడు శంకరుడు బయటకు వచ్చి అనేక విధాలుగా తల్లిని ఓదార్చి ఆమెను బంధువులకు అప్పగించి సన్యాసాన్ని స్వీకరించడం కోసమని గురువుని వెతుక్కుంటూ ప్రయాణం సాగించాడు. అలా వెళ్ళి వెళ్ళి అనేకమైనటువంటి నదులు, పట్టణాలు, పల్లెలు, అరణ్యాలు దాటుకుంటూ నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి గోవింద పాదాచార్యులు అనేటువంటి ఒక మహాత్ముడిని ఆశ్రయించాడు. ఆయన వద్ద సన్యాసాన్ని స్వీకరించి గురుసేవ చేసి అనేకమైనటువంటి శాస్త్రాలని అభ్యసించాడు. గురువు అతని యొక్క ప్రజ్ఞాపాఠవాలను గుర్తించాడు, ఎంతో మెచ్చుకున్నాడు. అందుకని శంకరాచార్యులతో అంటున్నాడు, నాయనా నువ్వు ఇక్కడ ఉండాల్సినటువంటి వాడివి కాదు, అందుకని నువ్వు కాశీపట్టణం వెళ్ళి అక్కడ బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయి అని శంకరాచార్యుల్ని ఆదేశించాడు. ఎందుకంటే అప్పటికే కొన్ని వందల సంవత్సరాల నుంచి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసేటువంటి వాళ్ళు లేరు. అందుకని ఈ పని నీ వల్లనే సాధ్యమవుతుంది అని నాకు అనిపిస్తూ ఉంది, అందుకని నువ్వు వెళ్ళి ఆ భాష్యం రాయమని చెప్పాడు. గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం శంకరాచార్యుల వారు కాశీపట్టణం బయలుదేరాడు. అక్కడికి చేరుకున్నాడు. క్రమంగా కొంతకాలానికి ఆయన అనేక మంది శిష్యులు ఆశ్రయించారు. ఆ తర్వాత శుభముహూర్తంలో ప్రారంభించి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయటం పూర్తి చేశాడు. అప్పటి నుంచి శంకరాచార్యుల వారు భారతదేశం అంతటా కూడా కాలినడకన తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయటం ప్రారంభించాడు. ఏమాత్రం ప్రయాణ సాధనాలు లేనటువంటి ఆ కాలంలో కాలినడకన భారతదేశం అంతటా ఇటు కన్యాకుమారి నుంచి అటు హిమాలయాల వరకు, అటు సౌరాష్ట్ర నుంచి ఇటు తూర్పున ఒరిస్సా వరకు మొత్తం భారతదేశం అంతటా కూడా చుట్టి వచ్చినటువంటి వాడు. ఆసేతు సీతాచల పర్యంతం ఆ వయసులో కాలినడకన తిరిగి ఈ శాస్త్ర చర్చలు జరపడం అనేటువంటిది అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆయన అనేకమైనటువంటి క్షేత్రాలని, తీర్థాలని, దేవాలయాల్ని, మఠాలని, పవిత్రమైనటువంటి స్థలాల్ని ఎన్నింటినో సందర్శించాడు. అలా సందర్శించడమే కాకుండా అనేకమైనటువంటి దేవాలయాల్ని, మఠాలని, పీఠాలని స్థాపించాడు. ఆనాడు భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఎక్కడికక్కడ అనేక మంది గురువులు తయారవుతూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇతరులు చెప్పేటువంటి సిద్ధాంతాన్ని విమర్శిస్తూ ఉన్నారు. అందరికీ గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నారు. భారతదేశం ముక్కలు చెక్కలైపోయేటువంటి పరిస్థితి ఉంది ఆ రోజుల్లో. అటువంటి స్థితిలో భారతదేశం అంతటా సంచరించి ఈ అద్వైత సిద్ధాంతాన్ని, విచ్ఛిన్నమైపోతున్నటువంటి హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం కోసమని నిర్విరామంగా ప్రచారం చేయడం జరిగింది. 22 సంవత్సరాల పాటు నిరాటంకంగా, నిర్విరామంగా శ్రమించి తన యొక్క వాక్పటిమతో, అద్భుతమైనటువంటి మేధాశక్తితో, ఆచరణశీలమైనటువంటి సిద్ధాంతాలతో ఈ అద్వైత మత ప్రచారాన్ని కావించి తన 32వ ఏట హిమాలయాల్లోని తన యొక్క గుహ నుంచి ఆయన అదృశ్యమైపోయాడు. జీవించింది 32 సంవత్సరాలే. అయినప్పటికీ ఆయన వ్రాసినటువంటి గ్రంథాలు మాత్రం లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. కొన్ని వందల స్తోత్రాలు రాశాడు. అనేకమైనటువంటి పంచకాలు, అష్టకాలు, గద్యాలు, శ్లోకాలు, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు, ఇవన్నీ కాకుండా భగవద్గీతకి భాష్యం, బ్రహ్మసూత్రాలకి భాష్యం, అలాగనే దశోపనిషత్తులకి భాష్యం రాయటం జరిగింది. ఇలా ఆయన యొక్క రచనలు ఎన్ని ఉన్నాయి అని అంటే, కనీసం 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు రాసినప్పటికి కూడా సాధ్యంగానంతగా ఆయన యొక్క గ్రంథాలు ఉన్నాయి. అయితే ఇదంతా కూడా ఎలా సాధ్యమైంది? శంకరాచార్యుల వారు కారణ జన్ములు గనక
అవతార పురుషులు గనక ఇది సాధ్యమైంది. శంకరాచార్యుల వారిని సాక్షాత్తు శంకరుల యొక్క అవతారం అని కీర్తిస్తూ ఉంటారు అనేక మంది మహాత్ములు. కాబట్టే ఇన్ని గ్రంథాలు వ్రాయటం, ఇంతమందితో శాస్త్ర చర్చలు జరపటం, భారతదేశం అంతా పర్యటించటం, ఇదంతా కూడా సాధ్యమైంది. ఆయన భారతదేశంలో 4 దిక్కులందు 4 పీఠాలను స్థాపించడం కూడా జరిగింది. అలా పీఠాలను స్థాపించి వాటికి పీఠాధిపతులు నియమించారు. ఉత్తరాన బదరిలో, దక్షిణాన శృంగేరిలో, తూర్పున పూరిలో, పశ్చిమాన ద్వారకలో 4 పీఠాలు స్థాపించారు. 4 అధిపతులుగా నియమించారు. ఈ పీఠాలు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. 7వ శతాబ్దం నుంచి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆచార్య శంకర భగవత్పాదుల వారు. ఆయన యొక్క ఈ తత్వబోధ గ్రంథాన్ని ఆమూలాగ్రంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీని ద్వారా మనం ప్రయోజనం పొందడానికి ప్రయత్నిద్దాం. ప్రార్థనా శ్లోకంతో ఈ గ్రంథాన్ని మనం ప్రారంభిద్దాం. ముందుగా ఎందుకనంటే ఏ శాస్త్రమైనా సరే ప్రార్థనతోటే ప్రారంభమవుతుంది. ఓం వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూణాం హితార్థాయ తత్వబోధోభిధీయతే. ఓం వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూణాం హితార్థాయ తత్వబోధోభిధీయతే. ఇది ప్రార్థనా శ్లోకం. ఈ ప్రార్థనా శ్లోకంలో కేవలం ప్రార్థన మాత్రమే కాకుండా ఈ గ్రంథాన్ని ఆయన ఎందుకు రచించడం జరిగిందో కూడా తెలియజేయటం జరిగింది. యోగీంద్రం వాసుదేవేంద్రం, యోగేంద్రం యోగేశ్వరుడైనటువంటి వాసుదేవేంద్ర, వసుదేవుని కుమారుడైనటువంటి వాసుదేవుడు శ్రీకృష్ణునికి జ్ఞానప్రదం గురుం, జ్ఞానప్రదం జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురుం గురువుకి నత్వా నమస్కరించి ముముక్షూణాం మోక్షార్థులైనటువంటి వారికి వారి హితార్థాయ వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం, వాళ్ళ యొక్క మేలు కోసం, మోక్షం కావాలని కోరుకునేటువంటి ముముక్షువులు మోక్షార్థులైనటువంటి వాళ్ళ యొక్క మేలు కోసమని తత్వబోధ అభిధీయతే, ఈ తత్వబోధ అనేటువంటి గ్రంథం చెప్పబడుతూ ఉన్నది అన్నారు. ఇక్కడ ఒకటి పరమాత్మకి, 2 గురువుకి నమస్కరించి, యోగీంద్రుడైనటువంటి వాసుదేవుడైన శ్రీకృష్ణునికి, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువుకి నమస్కరించి, మోక్షార్థులైనటువంటి వాళ్ళకి మేలు చేయటం కోసమని ఇదిగో ఈ తత్వబోధ అనేటువంటి గ్రంథం చెప్పబడుతూ ఉన్నది అని శంకరాచార్యుల వారు మొట్టమొదటి ప్రార్థనా శ్లోకంలో తెలియజేయటం జరిగింది. ఏదైనా సరే ఒక గ్రంథాన్ని ప్రారంభించేటప్పుడు భగవంతుణ్ణి స్మరించటం, ప్రార్థించటం అది సాంప్రదాయం. మనం కూడా అంతే. ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించేటప్పుడు, ఒక ముఖ్యమైనటువంటి కార్యాన్ని ప్రారంభించేటప్పుడు భగవంతుడిని స్మరిస్తూ ఉంటాం. ఇల్లు కట్టాలంటే శంకుస్థాపన చేసేటప్పుడు భగవంతుడిని ఆ పూజ ఒకటి చేస్తాం. అలాగనే ఏదైనా ఒక సత్కార్యం చేసేటప్పుడు అప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం. ఏదైనా ఒక ఇంట్లో ఒక సత్కార్యం చేసేటప్పుడు లేదా ఏదైనా ఒక రకమైనటువంటి పని చేసేటప్పుడు ముందుగా విఘ్నేశ్వరుడి యొక్క పూజ చేస్తాం, అంటే పరమాత్మని స్మరించటం.
అలాగే మహాత్ములైనటువంటి వాళ్ళు గ్రంథాలను రాసేటప్పుడు ఈ పరమాత్మ స్మరణ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అలాగనే ఇక ఆధ్యాత్మిక రంగంలో ఎవరైనా మహాత్ముడు గ్రంథాన్ని రాసేటప్పుడు లేదా ఒక గ్రంథాన్ని గురించి ప్రవచనం చేసేటప్పుడు గురువుని స్మరించడం శాస్త్ర సాంప్రదాయం. ఈ రెండింటినీ కూడా ఒకే శ్లోకం ద్వారా శంకరాచార్యుల వారు పూర్తి చేశారు. ఒకటి యోగీంద్రుడైనటువంటి వాసుదేవుని అంటే శ్రీకృష్ణ భగవాన్ని స్మరించాడు. రెండు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువుని అని తన గురుదేవులైనటువంటి గోవింద పాదాచార్యుల్ని స్మరించాడు. శిష్యుడు ఎంతటి వాడైనా సరే తనకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువుని దైవ సమానంగా భావించాలి. ఆయన యొక్క అనుగ్రహం వల్లనే నేను ఈ జ్ఞానాన్ని పొందగలిగాను అనేటువంటి కృతజ్ఞతాభావం అతడిలో ఎల్లప్పుడూ ఉండాలి. గురువుని చిన్న చూపు చూసేటువంటి వాడు, తిరస్కార భావంతో చూసేటువంటి వాడు గురుద్రోహి అవుతాడు. అటువంటి వాడికి ఆధ్యాత్మిక ప్రగతి ఉండదు. శంకరుల వారు తన గురువైనటువంటి గోవింద పాదాచార్యుల కన్నా అన్ని విషయాల్లో కూడా చాలా గొప్పవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే శంకరాచార్యుల వల్ల ఆయన గురువైనటువంటి గోవింద పాదాచార్యులకి పేరు వచ్చింది. అంతే తప్ప గురువు వల్ల శిష్యుడికి పేరు రాదు. అయినప్పటికీ కూడా ఆయన ఎంత మేధాడైనప్పటికీ గురువుని మాత్రం ఏనాడు కూడా తూలనాడలేదు, తిరస్కరించలేదు. ఆయన్ని గౌరవిస్తూనే ఉన్నాడు. ఏనాడు అహంకారం అనేటువంటిది ఆయనలో ప్రవేశించల. గురువుని మర్చిపోలా. ఏ గ్రంథాన్ని వ్రాసినా కూడా ఈ గురుస్మరణ అనేటువంటి తప్పనిసరిగా ఉండవలసిందే. ఇక్కడ భగవంతుడిని స్మరిస్తూ యోగేంద్రం వాసుదేవేంద్ర అన్నారు. యోగీశ్వరుడైనటువంటి వాసుదేవుడు అని. ఇక్కడ వాసుదేవ అనేటువంటి పదాన్ని రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి సాకార తత్వంలో, రెండు నిరాకార తత్వంలో. సాకార తత్వంలో ఆలోచించినప్పుడు వాసుదేవుడు అంటే వసుదేవుని యొక్క కుమారుడు గనక వాసుదేవుడు అన్నారు. వసుదేవుని యొక్క కుమారుడు శ్రీకృష్ణుడు, అందుకని ఆయన వాసుదేవుడు అంటారు. మరి శ్రీకృష్ణుడు స్వయంగా భగవానుడే. ఎందుకని? కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. శ్రీకృష్ణుడు స్వయంగా పరమాత్మ. అందుకనే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి సాకార తత్వంలోనే ఇక్కడ మొట్టమొదటిసారిగా స్మరించడం జరిగింది. ఇక నిరాకార తత్వంలో మనం కనుక ఆలోచించినట్లయితే వాసుదేవుడు, వసు అంటే సంపద, దేవ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. దానాత్ దేవ, ద్యోతనాత్ దేవ. దానాత్ అంటే ఇచ్చేవాడు, ద్యోతనాత్ అంటే వెలిగించి చూపించేవాడు. వసు అంటే ప్రకృతి, ప్రకృతి అంటే సంపద. అంటే ఈ మొత్తం ఇక్కడ ఏం కనపడతా ఉందో ఆ మొత్తం కూడా సంపదే. ఇక్కడ ఉన్నటువంటి గాలి, ఇక్కడ ఉన్నటువంటి వెలుతురు, భూమి, నదులు, సముద్రాలు, చెట్లు, చేమలు, పర్వతాలు అన్నీ కూడా ఇదంతా ప్రకృతి సంపద. దీన్నే వసు అన్నారు. మరి దేవ అంటే ఇచ్చేవాడు కదా ఒక అర్థం. మరి ఈ వసు, ఈ సంపదని ఇచ్చినటువంటి వాడు ఎవరు? ఈ సంపదను ఇచ్చినటువంటి వాడు పరమాత్మే. ఎవరైనా ఇక్కడ కూర్చొని తయారు చేశారా ఈ మొత్తాన్ని? ఎవరు తయారు చేయాల? ఈ సంపద మొత్తం మనం పుట్టకముందే, మనమంటే అసలు ఎవ్వరు పుట్టకముందే ఈ సృష్టి ప్రారంభంలోనే ఈ సంపద అంతా కూడా ఉంది. అందుకని ఈ వసు అనేటువంటి ఈ సంపద మొత్తాన్ని కూడా ఇచ్చినటువంటి వాడు పరమాత్మ గనక వాసుదేవుడు అన్నారు ఆ నిరాకార నిర్గుణ పరమాత్మని. ఇక రెండవది దేవ అని అంటే ద్యోతనాత్ దేవ అంటే వెలిగించి చూపించేవాడు. అంటే ఈ ప్రకృతి సంపదని వెలిగించి చూపించేవాడు. ఈ ప్రకృతి సంపద మొత్తాన్ని మనం ఎలా చూస్తున్నాం? సూర్య చంద్రాదుల వల్ల. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు వెలిగించి చూపిస్తే మనం చూడగలుగుతున్నాం. అంతేనా? కాదు. మనలో చైతన్యం, మనలో ఉన్నటువంటి చైతన్యం వల్ల ఈ ప్రకృతి సంపదను మనం చూస్తూ ఉన్నాం. చైతన్యం అంటే పరమాత్మ.
మరి సూర్యచంద్రులో పరమాత్మ యొక్క ఏజెంట్లు. కాబట్టి ఆ పరమాత్మే మనకి ఈ సంపదని చూచేటట్టుగా మనకి అవకాశం కల్పించాడు. బాహ్యంలోనేమో సూర్యచంద్రులు, అంతరంగంలోనేమో చైతన్యం ద్వారా ఈ సమస్తమైనటువంటి సంపదని కూడా మనం చూడగలుగుతా ఉన్నాం. అందుకనే ఈ సంపదని చూపించేటువంటి వాడు గనక వాసుదేవుడు పరమాత్మ. అటువంటి వాసుదేవుడు యోగీంద్రుడు అంటున్నారు. శ్రీకృష్ణుడంట యోగీంద్రుడు, యోగేశ్వరుడు, యోగేశ్వరేశ్వరుడు. ఎందుకని ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర అని మనకి భగవద్గీతలో చివరిలో శ్లోకం ఉంది. భగవద్గీత చిట్ట చివరి 18వ అధ్యాయంలో చిట్ట చివరి శ్లోకం, ఎత్ర యోగేశ్వర కృష్ణ, యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు అని. ఎందుకని ఆయన యోగేశ్వరుడు అన్నాం? యోగం అంటే ఏమిటి అసలు? యోగం అంటే జీవుడిని దేవుడితో కలపటాన్ని యోగం అన్నారు. యోగం అంటే కలయిక అని అర్థం. అంటే జీవభావం ఆత్మలో కలిసిపోతే దాన్ని యోగం అన్నారు. ఆ యోగానికి సాయపడేటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఎలా సాయపడ్డాడు ఆయన? జ్ఞానాన్ని ప్రసాదించి. ఎప్పుడు ప్రసాదించాడు? ఎవరికి ప్రసాదించాడు? అదిగో యుద్ధరంగంలో అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సమస్తమైనటువంటి మానవాళికి కూడా అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. కాబట్టి అలా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి పరమాత్మతో ఐక్యతకి మనకి సహాయపడ్డాడు గనక ఆయన యోగీశ్వరుడు. అటువంటి భగవంతుడిని గనక స్మరిస్తే, అటువంటి శ్రీకృష్ణుని గనక స్మరిస్తే మనకి కూడా యోగం సిద్ధిస్తుంది. అందుకనే ఆయన యొక్క స్మరణతో గ్రంథం ప్రారంభిస్తూ ఉన్నారు. ఇక రెండవది జ్ఞానప్రదం గురుం. మరి గురువుని స్మరించడం అనేటువంటిది శంకరాచార్యుల లాంటి మహాత్ముడు విడిచిపెట్టల. ఆయనే మనకి మార్గదర్శకుడు. ఆయన చూసే మనం నేర్చుకోవాలి. అంతటి మహానుభావుడికి ఆయనకి అహంకారం లేకపోతే గురువు కన్నా గొప్పవాడైనటువంటి ఆయనకి మరి మనకెందుకో అహంకారం అడ్డొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ ఆ అహంకారం అనేటువంటిది మనల్ని సర్వనాశనం చేసి తీరుతుంది గనక అహంకారాన్ని విడిచి ఇదిగో గురువుకి నమస్కరించాలి అని జ్ఞానప్రదం గురుం నత్వా, జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువుకి నమస్కరించి అంటున్నారు. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతా జ్ఞానాన్ని బోధించాడు. ఆ జ్ఞానాన్ని ఎంతమందో గురువులు తమ యొక్క శిష్యులకి బోధిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ గీతా జ్ఞానం సర్వ ఉపనిషత్తుల సారం, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రం అయినటువంటి ఈ జ్ఞానం శ్రీకృష్ణుడు ప్రసాదించాడు గనక ఆయన అసలు గురువు, జగద్గురు. మరి శంకరాచార్యుల వారికో ఆయన గురువు అయినటువంటి గోవింద పాదాచార్యులు ఆయనకి జ్ఞానాన్ని ప్రసాదించాడు. అనేకమైనటువంటి శాస్త్రాలను చెప్పి ఆయనకి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వాడు. అందువల్ల అటు జగద్గురువుని ఇటు తన గురువుని ఇద్దరిని కూడా స్మరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇలా నమస్కరించి గ్రంథాన్ని ప్రారంభించారు శంకరాచార్యుల వారు. అలా ప్రారంభిస్తూ ఇక్కడ చెప్తున్నారు ఏమని? ఈ జ్ఞానం ఏమిటంటే తత్వబోధ అభిధీయతే, చెప్పబడతా ఉన్నది. ఏమిటి తత్వబోధ అంటే? బోధ అంటే జ్ఞానం. మరి తత్ అంటే అది, త్వం అంటే నీవు, అది నీవు అనే జ్ఞానం. అంటే అదే నీవు అనే జ్ఞానం, నీవు అదేననే జ్ఞానం, ఆ పరమాత్మ నీవే అనే జ్ఞానం, నీవు పరమాత్మవే అనే జ్ఞానం. ఆ పరమాత్మ నీవే అనేటువంటి తత్వాన్ని బోధించేటువంటి గ్రంథం గనక దీన్ని తత్వబోధ అన్నారు. ఈ తత్వబోధ చెప్పబడతా ఉన్నది. ఎవరికి చెప్పబడతా ఉన్నది? ఎందుకు చెప్పబడతా ఉన్నది? నిజంగా ఇప్పుడు మనకే చెప్పబడతా ఉన్నది. అయితే శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారు? ముముక్షూణాం హితార్థాయ అన్నారు. మోక్షార్థులైనటువంటి వాళ్ళ శ్రేయస్సు కోసం చెప్పబడతా ఉన్నది. కాబట్టి గ్రంథం ఎవరికి కావాలి అంటే మోక్షార్థులైనటువంటి వాళ్ళకి కావాలి. మోక్షం కావాలి అనేటువంటి తప్పించేటువంటి వాళ్ళకి ఈ గ్రంథం యొక్క అవసరం చాలా ఉంది. ఎవరు ముముక్షులంటే లోకంలో
ఉన్నటువంటి మానవులందరూ ముముక్షువులు కాదు. ఈ మానవులందరినీ 3 రకాలుగా కనుక మనం విభాగం చేస్తే ఒక రకమైనటువంటి వాళ్ళు మెజారిటీ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఈ లోకంలో సుఖంగా జీవించడమే ప్రధానం. మనం సుఖంగా జీవించాలంటే డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేయాలి, ఒక వృత్తి చేయాలి, సేవలు చేయాలి, మోసాలు చేయాలి, అన్యాయాలు చేయాలి, అక్రమాలు చేయాలి, దొంగతనాలు చేయాలి, కూలీలు చేయాలి, హత్యలు చేయాలి, ఇంకేవో చేయాలి. ఏవైనా సరే మొత్తం ఎట్లయినా సరే ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించి వస్తువులు కొనుక్కొని సుఖాలు హాయిగా ఆనందం అనుభవించాలి అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఇందులో ఎంతటి అన్యాయానికైనా సరే దిగజారి సంపాదించాలి అని కోరుకునేటువంటి వాళ్ళు కొందరైతే, కొందరు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుందాం అనుకునేటువంటి వాళ్ళు కొందరు. ఈ హత్యలు చేసేటువంటి వాళ్ళు, లేదా దుర్మార్గాలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా కావాలని చేసేటువంటి వాళ్ళైతే కొంతమంది అవకాశం వస్తుందో ఉపయోగించుకుంటారు. రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, లేదా మంత్రులు ఉన్నారనుకోండి, అధికారులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదో ఉద్యోగం వచ్చింది కాబట్టి, లేదా పదవులు వచ్చినాయి కాబట్టి వాళ్ళు చుట్టూ చేరుతారు, వాళ్ళకి వాళ్ళు తెచ్చిస్తారు, వాళ్ళు పుచ్చుకుంటారు అవకాశం. కనుక ఆ రకం వాళ్ళైనా ఈ రకం వాళ్ళైనా వీళ్ళంతా లౌకికమైనటువంటి జీవితం ప్రధానమని అనుకునేటువంటి వాళ్ళు. వీళ్ళకి దైవం అంటే ఏమిటో తెలియదు. ఒకవేళ తెలిసినా పట్టించుకోరు, ఒకవేళ పట్టించుకున్నా అది కేవలం వాళ్ళ స్వార్థం కోసమే పట్టించుకుంటారు. ఇలాంటి వాళ్ళు మానవుల్లో అధములు అంటారు. ఇక రెండవ రకం వాళ్ళు ఉన్నారు. న్యాయంగా సంపాదిద్దాం, లభించిన దానితో తృప్తి పడదాం, చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేద్దాం అని న్యాయంగా ధర్మంగా ఉండేటువంటి వాళ్ళు, చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేసేటువంటి వాళ్ళు, అప్పుడప్పుడు భగవంతుడిని స్మరించేటువంటి వాళ్ళు, భగవత్ కార్యాలు చేసేటువంటి వాళ్ళు, దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు, సత్కార్యాలు చేసేటువంటి వాళ్ళు. అయితే వీళ్ళకి భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి ఆయన ఆశ్రయించాలి అని ఆశ్రయించేవాళ్ళు కావచ్చు, భగవంతుడిని తలుచుకోకుండా మంచి మనస్సే భగవంతుడు అని భావించేటువంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళంతా మధ్యములు. ఇక 3 అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. లౌకిక జీవితం కన్నా పారమార్థిక జీవితం ప్రధానమని అనుకొని దైవభక్తి, పూజలు, పురస్కారాలు, యజ్ఞయాగాదులు, శాస్త్రాలు చదవటం లేదా వినటం, తెలుసుకోవటం, గురువుల్ని చేరటం, వాళ్ళని ఆశ్రయించటం, వాళ్ళ ద్వారా కొన్ని రకాలైనటువంటి విషయాల్ని తెలుసుకోవటం, ఆత్మజ్ఞానాన్ని పొందటం, ఇలా పొందుతూ జీవితం అంటే ఏమిటి, జీవితం యొక్క సార్థక్యం ఏమిటి, మన జీవితం ఎప్పుడు సార్థకమవుద్ది, ఎలా సార్థకమవుద్ది అని ఆలోచిస్తూ మానవ జీవితం సార్థకం కావటం అంటే మన యొక్క లక్ష్యం, పరమలక్ష్యం మోక్షమేనని తెలుసుకొని ఆ మోక్షాన్ని అందుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, అంటే మోక్షాన్ని కోరేటువంటి వాళ్ళు, మోక్షార్థులైనటువంటి వాళ్ళు, వీళ్ళే ముముక్షువులు, వీళ్ళే ఉత్తములు, వీళ్ళే మహాత్ములు. ఇటువంటి ముముక్షువులైనటువంటి వాళ్ళకి హితార్థాయ, వాళ్ళకి మేలు చేయటం కోసమని. ఎందుకని వాళ్ళకి మేలు చేయాలి? వాళ్ళు ఈ లౌకికమైనటువంటి సుఖభోగాల పట్ల ఆసక్తి లేకుండా ఆ పరమాత్మను గురించి ఆలోచిస్తూ, ఆ పరమాత్మతో ఐక్యం కావాలనేటువంటి ఆలోచనతో, మోక్షం పొందాలనేటువంటి ఆలోచనతో, జన్మరాహిత్యాన్ని పొందాలనేటువంటి ఆలోచనతో, ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు గనక వాళ్ళకి సహాయపడటం భగవంతుడి యొక్క విధి గనక ఆ భగవంతుడు ఇలా మహాత్ముల ద్వారా వాళ్ళకి మేలు కలగటం కోసం అని చెప్పి ఈ జ్ఞానాన్ని, ఈ గ్రంథాలని అందిస్తూ ఉంటారు. అదిగో ఆ ప్రకారంగా మోక్షార్థులైనటువంటి వాళ్ళ యొక్క మేలు కోసం అని చెప్పి ఇదిగో ఈ గ్రంథాన్ని అందిస్తున్నాను అని ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది. మోక్షార్థులకి శ్రేయస్సు ఏమిటనంటే మోక్షమే. మోక్షార్థులు ఏం కోరుకుంటారు? మోక్షం కోరుకుంటారు. మోక్షం కలిగితే అది వాళ్ళకి మంచి జరిగినట్టు, లేకపోతే అది చెడు జరిగినట్టు. అందువల్ల వాళ్ళ యొక్క శ్రేయస్సు అది. మరి ఆ మోక్షం కనుక కలగాలంటే దానికి మార్గం చూపేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం శాస్త్రాల ద్వారా మనకు అందుద్ది. మరి శాస్త్రాల ద్వారా అందేటువంటి జ్ఞానం మనకు అవగతం కావాలంటే ఇలాంటి ప్రకరణ గ్రంథాల యొక్క అవసరం ఉంది. అందుకనే ఈ తత్వబోధ అనేటువంటి ప్రకరణ గ్రంథాన్ని
అందించడం జరిగింది. నిజంగా మనందరం కూడా మోక్షార్థులమే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం మోక్షార్థులమే. మోక్షం కావాలనేటువంటి కోరిక కలిగింది. ఎప్పుడు కలిగిందో మొత్తం మీద ఎప్పుడో ఒకప్పుడు కలిగింది. మరి ఇప్పుడు మనకు ఆ కోరిక కలిగిన తర్వాత ఒక ఆలోచన వస్తుంది. ఎంత సంపాదించినా, ఎన్ని సుఖాలు అనుభవించినా, ఎన్ని భోగాలు అనుభవించినా ఏదో ఒక నాటికి అన్నింటినీ కూడా ఒక్కసారిగా వదిలిపెట్టిపోవాల్సిందే. మరి మనం ఏం సాధించాలి, ఏం సాధించడం కోసం ఈ లోకంలోకి వచ్చాం అని ప్రశ్నించుకుంటున్నాం. మనకు కావాల్సింది ఈ దేహానికి సుఖం కాదు, తాత్కాలికమైనటువంటి ఆనందం కాదు, శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి. ఆ శాశ్వతమైనటువంటి ఆనందం మళ్ళీ జన్మ లేకుండా పోతే వస్తుంది, జన్మ రాహిత్యం వల్ల వస్తుంది, మోక్షం వల్ల వస్తుంది అని గ్రహించినటువంటి వాళ్ళు ఆ మోక్షానికి మార్గం చూపేటువంటి జ్ఞానం ఏముంది, ఆ జ్ఞానాన్ని, ఆ ఆత్మజ్ఞానాన్ని, ఆ ఆత్మను నేను అనేటువంటి జ్ఞానాన్ని అందుకోవాలి. అది అందుకోవాలి అని అంటే, ఆ తత్వం అర్థం కావాలి అని అంటే ఈ తత్వబోధ కావాలి. అందుకే ఇది మన కోసం చెప్పబడినటువంటిది, మనలాంటి వాళ్ళ కోసం చెప్పబడినటువంటిది, అద్భుతమైనటువంటి ఒక సామాన్య గ్రంథం. అద్భుతమైన సామాన్య గ్రంథం ఎందుకంటున్నాం? గ్రంథం మాత్రం చాలా చిన్నది, కానీ దీని యొక్క ప్రయోజనం మాత్రం చాలా గొప్పది. కనుక అటువంటి గ్రంథాన్ని మనం తెలుసుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. అటువంటి ఈ గ్రంథాన్ని గురించి మనం ఏం తెలుసుకోవాలి, ఎలా దీన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాల్ని ఒక శ్లోకం ద్వారా తర్వాత తెలియజేస్తున్నారు. దాన్ని మనం రేపు చెప్పుకుందాం.